హలో అండి. బాగున్నారా? నిన్న గార్లిక్ హార్వెస్ట్ చేసాము. చూసారు కదా వీడియో. మీరు నేను పెట్టిన వీడియో చూసుంటే గనక 50% లేదా కొంచెం ఎక్కువ చేసుంటా అనమాట. ఇంకా ఉన్నాయి. చాలానే ఉన్నాయి. అవి మోస్ట్‌లీ బిగ్ సైజ్‌వే ఉన్నాయన్నమాట. బికాస్ ఆఫ్ ద సైజు అవి ఇంకా అవ్వలేదన్నమాట పూర్తిగా. ఇంకా పెరుగుతా ఉన్నాయి. ఆకులంతా గ్రీన్‌గా ఉన్నాయి. సో, మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ పట్టొచ్చు. ఇంకా మోర్ పట్టొచ్చు. ఇప్పుడే తీస్తే వేస్ట్ అయిపోతాయి కాబట్టి వాటిని ఇంక ఉంచేసాననమాట అట్లే. ఇంగా గార్లిక్ పండించడం ఎంత ముఖ్యం అంటే ఆ ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటో, హార్వెస్ట్ చేసిన తర్వాత వాటి క్యూరింగ్ గూడా అంతే ముఖ్యమనమాట. వాటిని సరిగ్గా క్యూర్ చేయకపోతే, అది గూడా మనము పెద్ద ఎత్తున పండించుకున్నప్పుడు వాటిని క్యూర్ చేయకపోతే గనక పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిలువుండవు. మనము సంవత్సరానికి సరిపడా పండించుకున్నప్పుడు వాటిని ఆహ్, మంచి మెథడ్స్ వాడుకొని, మంచిగా క్యూరింగ్ చేసుకొని పెట్టుకుంటే ఏందంటే, మనకి ఎక్కువ రోజులు నిలువుండడానికి అవకాశం ఉంటదనమాట. నేనింక చెప్పా గదా! 1 ఇయర్‌కి సరిపడా పండించాను ఈసారి అని. సో, ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇట్లా జడల్లాగా కడతారు. చాలా నీట్‌గా కడతారు కొంతమంది. అది నాకు ఫస్ట్ టైమ్ గదా! రాలేదు. ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం ఒకటైతే, ఇవి బాగా లావుగా ఉన్నాయన్నమాట. ట్రంక్స్ చాలా లావుగుండేసరికే వంగట్లేదు. ఈవెన్ నిన్న పొద్దున కొని, నిన్న మధ్యాహ్నం కొని చేసినా గూడా అవి బయటే వదిలేసా గదా! వేడి ఎక్కువుందండి. 85 దాకా ఉందన్నమాట ఫారెన్‌హైట్. ఆ వేడికి ఆల్రెడీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటది గదా! కొంచెము. అది పోయింది ఆల్రెడీ అన్నమాట. కొంచెం ఇట్లా స్టిక్కీగా అయిపోయాయి. ఇంగా నయం ఈరోజు చేయబట్టి ఈరోజు పొద్దునే చేశానన్నమాట. ఇది చర్చ్‌కెళ్ళొచ్చి వస్తానే కాఫీ పెట్టుకొని ఇంగ కూర్చొని చేశానన్నమాట. ఇంగ లోపలికి తీసుకురాంగానే పిల్లలు చూడలేదు నిన్న హార్వెస్ట్ చేసింది. ఇవి చూసి, "అయ్యా! ఎక్కడివి ఇన్ని" అంటే మన గార్డెన్‌లో అంటే "ఇన్నెక్కడున్నాయి గార్డెన్‌లో" అని అంటున్నారనమాట. ఇంక మా అమ్మేమో చాలా బావుంది స్మెల్లు. ఉల్లిగడ్డలు అనుకుందంట. నిన్న చూసి "ఏంది ఉల్లిగడ్డలన్నీ అక్కడ పీకి పారేసినావు" అంటే పీకి పారేయడం అనరు దాన్ని. హార్వెస్టింగ్ అంటారు. ఇంకా అవి ఆనియన్స్ కాదు, ఉల్లిగడ్డలు కాదు, వెల్లుల్లి అని జెప్పా. అక్కడ మనకి ఆహ్, ఏమంటారు ఎర్ర ఉల్లిగడ్డలు, యెల్లో ఆనియన్స్ తక్కువ గదా! మనకి ఉల్లిగడ్డలంటే తెల్లయే ఉంటాయి గాబట్టి, ఇంగా తెల్లగా కనిపించేసరికి ఉల్లిగడ్డలే అని అనుకుందనమాట. కాపోతే బ్యాక్ యార్డ్‌లో ఎక్కువ ఈసారి ఉన్నవి రెడ్ ఆనియన్స్ ఉన్నాయి. సో, అది. సో, వీటినేంటంటే మనము ఫ్లాట్‌గా సర్ఫేస్ మీద ఎక్కువ ప్లేస్ ఉంటే అట్లా వదిలేయొచ్చు. ఒక బల్బుకి గానీ, ఒక బల్బుకి ఆకులు గానీ ఆనకుండా ఫ్రీగా గాలికంటూ పెట్టాలనమాట. సో, పెట్టినప్పుడు ఏమైతదంటే అవి డ్రై అవుతాయి. ఒకటి. ఇంకొకటేందంటే, ఈ ఆకులు ఆల్రెడీ గ్రీన్ కలర్‌లో ఉంటాయి గదా! వాటిల్లో ఇంకొంచెం ఎనర్జీ ఉంటదనమాట. ఆ ఎనర్జీ అనేది బల్బ్స్ ఇంకొంచెం తీసుకొని, మంచిగా ఫుల్‌గా ఫార్మ్ అయిపోయి, ఇంక పూర్తిగా డ్రై అయిపోయేసరికే గార్లిక్ గూడా క్యూర్ అయిపోతాయనమాట. సో, ఒకసారి ఫాలేజ్ అంతా పూర్తిగా ఎండిపోయిన తర్వాత, మనం ఇంగ మూతి దగ్గర కొంచెమంతు ఒక 1 ఇంచ్ అంతా అట్లా స్టెమ్ ఉంచేసి, ఆ మిగతా ఫాలేజ్ అంతా కట్ చేసేస్తామనమాట స్టెమ్. కట్ చేసి వాటిని ఇంక మనం మంచిగా కూల్ డార్క్ ప్లేస్‌లో అట్ట డబ్బాల్లో లేదా ప్లాస్టిక్ వాటిల్లో పెట్టి కొంచెం ఎయిర్ ఫ్లో వచ్చేలాగా అన్నట్టుగా పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా ఉంటాయన్నమాట. ఆహ్, సంవత్సరం అంతా వస్తాయా రాదా అనేదైతే డౌటే వస్తుంది గానీ, బట్ ఇంత పెద్ద ఎత్తున గార్లిక్ పండించడం అయితే ఇదే మొదటిసారనమాట గార్డెన్‌లో. ఇంగ ఇప్పుడు ఈ దండలు ఇది కట్టడము ఇది గూడా ఫస్ట్ టైమే. ఇదంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి గరాజ్‌లో హ్యాంగ్ చేపిచ్చాననమాట. ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే ఇప్పుడు ఈ చాప మీద ఎట్లా పరిచిపెట్టామో ఇట్లా పరిచిపెట్టుంటే సరిపోయేది. ఒక 2, 3 వీక్స్‌లో ఇప్పుడు విపరీతంగా వేడుంది గాబట్టి క్యూర్ అయిపోతాయి. కానీ అట్లా లేదు గాబట్టి వీటిని ఇట్లా జడల్లాగా కట్టి పైన గాలికి గరాజ్‌లో కట్టించారనమాట. మా వారు కట్టారు. హెల్ప్ చేశారు. ఇంగది గాలికి కొన్ని రోజులు అట్లా ఉన్నప్పుడు అట్లా ఉంచేయొచ్చు కూడా. అట్లా ఉంచి మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు. లేదా వాటిని మంచిగా క్యూర్ అయిపోయిన తర్వాత తీసి డబ్బాల్లో గూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, అది గార్లిక్ క్యూరింగ్ ప్రాసెస్. ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఈ గార్లిక్ క్యూరింగ్ ప్రాసెస్ అనేది ఈవెన్ ఆనియన్స్‌కైనా గానీ సేమ్ ఉంటది. క్యూరింగ్ ప్రాసెస్. ఉల్లిగడ్డలు, వెల్లుల్లి ఇవి 2 క్యూరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఎప్పుడు మనం పెద్ద ఎత్తున పండించినప్పుడు వాటిని అంత కష్టపడి పండించి గ్రౌండ్ అంతా ఇచ్చి నీళ్లు బట్టి అంత టైమ్ స్పెండ్ చేస్తాం కాబట్టి ఆ క్యూరింగ్ ప్రాసెస్ అనేది మనం కేర్‌ఫుల్‌గా చేయకపోతే ఎక్కువ రోజులు నిలువ ఉండవనమాట. ఇంగ అంత కష్టపడి చేసుకొని పాడైపోతే బాధేస్తది గదా! మనమేమి రైతులం గాదు. ఎకరాలు ఎకరాలు పండించట్లేదు. మన గార్డెన్‌లో లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి పండిస్తున్నాం గాబట్టి తప్పకుండా క్యూరింగ్ ప్రాసెస్ అనేది నేర్చుకోండి. జూసారా?
ఫస్ట్ టైమ్ అనమాట. అక్కడొకటి, ఇక్కడొకటి ఏదో అట్లా అట్లా వచ్చింది గానీ ఆహ్, ఐ జస్ట్ ఐ జస్ట్ ఏబుల్ టు డూ థాట్ అనమాట. ఇంక అది అట్లే తీసుకెళ్ళి మొత్తం 3 దండలు కట్టా. 3 ఇవన్నిటితోటి. 55 ఎన్నో ఉన్నాయన్నమాట మొత్తము. అవన్నీ కట్టి తీసుకెళ్ళి గరాజ్‌లో పెట్టొచ్చాననమాట. సో, పొద్దున్నే ఫన్ ప్రాజెక్ట్ అనిపిచ్చింది. చర్చ్ నుంచి రాగానే ఇంక అందరు పిల్లలు, మా అమ్మ, మా వారు అక్కడక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆహ్, ఇవి గార్లిక్ ఈ పని చేశాననమాట ఈరోజు పొద్దున. ఇంకా గూడా నిన్న వీడియోలో చెప్పా నేను. గార్లిక్ అనేది మనము నాటుకోవడము, కొద్దిగా నీళ్ళది చూసుకోవడము గ్రౌండ్‌లో అయితే, అండ్ దెన్ హార్వెస్ట్ చేసుకోవడం అనమాట. ఆ మధ్యలో ఏ రకమైన మెయింటెనెన్సు ఉండదు. ఏ రకమైన పెస్సు ఉండవు ఈ గార్లిక్‌కి. మనము నాటుకునేటప్పుడు కొంచెము మంచి ఆరోగ్యంగా ఉన్న పెద్ద సైజు క్లోవ్స్, గార్లిక్ క్లోవ్స్ ఉంటాయి గదా! గార్లిక్‌ని మనం పీల్ చేసినప్పుడు దాంట్లో ఒకటొకటి ఇండివిడ్యుయల్‌గా వస్తాయి. వాటిని నాటుతామనమాట. నేను వీడియో క్లియర్‌గా పెట్టాను. నవంబర్‌లో వీడియో ఉందనమాట. అది మనం ఎట్లా సోవ్ చేసుకోవాలి గార్లిక్ అని. కొన్ని పెట్టిన తర్వాత కొన్ని గోఫర్ ఎత్తుకెళ్తే ఆ ప్లేస్‌లో మళ్ళీ కొన్ని రీప్లాంట్ చేశాననమాట. సో, సెప్టెంబరు లాస్ట్ వీక్ నుంచి మిడ్ ఆఫ్ నవంబర్, కొంతమంది నవంబర్ ఎండింగ్‌లో కూడా నాటుతారు. ఆహ్, సో, అట్లా ఆ టైంలో నాటుకోవచ్చనమాట. మనకేమైనా తప్పిపోయినా గూడా మళ్ళీ కొంచెం లేట్‌గా 1 వీక్ అట్లా లేట్‌గా అయినా గూడా నాటుకోవచ్చనమాట. సో, అవి నాటిన తర్వాతయితే ఏమంత పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. ఇంగా విపరీతంగా పెస్ట్ ఉన్న క్రాప్ ఏదైనా ఉంటే గనక వాటి మధ్యలో ఈ గార్లిక్ నాటుకుంటే వాటికి ఆ క్రాప్స్‌కి గూడా హెల్ప్ చేస్తదనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరు కంటైనర్స్‌లో గూడా పెంచుకోవచ్చు. కానీ కంటైనర్స్‌లో అయితే కొంచెం మనము ఎక్కువ వాటికి న్యూట్రిషన్ అది మధ్యలో వేసుకోవడము, ఫర్టిలైజర్స్ అవి వేసుకోవడము, వాటర్ డ్రిప్ పెట్టుకోవాలి. లేదంటే ఫ్రీక్వెంట్‌గా నీళ్లు పట్టేలాగా చూసుకోవడం. ఎందుకంటే డ్రై అయిపోతుంది గదా! గ్రౌండు. ఇంగ నీళ్ళనేది మనము కొన్ని రోజుల్లో హార్వెస్ట్ చేస్తాం అనంగా మనము నీళ్ళు పట్టేది ఆపేయాలన్నమాట. మనం హార్వెస్ట్ చేసేదాకా నీళ్ళు పడతా ఉండొద్దు. ఒకసారి బల్బ్ అనేది ఫార్మ్ అయిపోయిన తర్వాత వాటికి నీళ్ళు అవసరం ఉండదు. లోపల కొంచెం ఎండుతా ఉంటాయి గాబట్టి, మనం అట్లా జేయాలి. జూసారా? ఇది సెకండ్‌దనమాట. ఇంకొకటయింది. కొన్ని మాత్రం బాగా ఎండిపోయినట్టుగా ఉంటే వాటినింకా ఉంచేసా. ఇంట్లోనే ఉంచి వాటిని వాడేద్దాంలే అని జెప్పి రాత్రి చికెన్ జేసా. దాంట్లోకి ఒక గార్లిక్ బల్బ్ వాడాననమాట. వాడితే ఒక ఒక గార్లిక్ మొత్తమంతా ఏసేస్తాననమాట. నాకింక 1, 2 ఏస్తే హ్యాపీగా అనిపిచ్చదు. కొంచెం అది వెట్టిగా ఉన్నాయి గదా! కాస్త సాఫ్ట్‌గా అన్నట్టుగా అనిపిచ్చాయి. సో, అదంతా పీల్ జేసి, ఆ పొట్టుతో సహా గూడా దాంట్లో కర్రీలో ఏసేసాననమాట ఇంక దంచకుండా. అదండి చాలా ఫన్‌గా అనిపిస్తది గార్లిక్ హార్వెస్ట్ అయితే. ఈ గార్లిక్ హార్వెస్ట్, పొటాటో హార్వెస్టు, ఆనియన్స్ అన్నా మనకి పైకి తన్నుకొనొచ్చి ఎంత సైజులో ఉన్నాయని ముందే తెలిసిపోతుంది గానీ, ఈ గార్లిక్, పొటాటోస్ ఇట్లా అనేవి మనం హార్వెస్ట్ చేసే వరకు తెలీదు. ఇంగ గార్లికు మనము పైన లీవ్స్ చూసినప్పుడు ఆ స్టెమ్ కొంచెం థిక్‌గా ఉండి కాస్త బాగా బలంగా ఉంటే కొంచెం సైజ్ బావుంది అని అర్థమవుతుంది. ఆహ్, అదనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు గార్లిక్ పెంచుకునేదైతే. ఇంక హార్వెస్ట్ తర్వాత క్యూరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆహ్, ఆనియన్ గానీ, గార్లిక్ గానీ మీరు కొంచెం పెద్ద ఎత్తున పండించుకుంటే గనక క్యూరింగ్ ప్రాసెస్ నేర్చుకొని అవి మంచిగా క్యూర్ చేసుకొని ఇయర్ రౌండ్ వాడుకోండనమాట. సో, ఇవి నేను పెస్టిసైడ్స్ అవి ఏమీ ఎయకుండా పండించినవి. నాకు ఇంగా ఆర్గానిక్ గార్లిక్‌తో ఈక్వల్ అనమాట. సో, ఇది గరాజ్‌లో తెచ్చి అంత క్లీన్‌గా లేదు గరాజ్ ఏమనుకోకండి. సామానంతా పెట్టామంట రాక్స్ పెట్టి. అదండి నచ్చిందనుకుంటా. చూడండి, కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.